సో ఆ ముందు వీడియో అయిపోయింది. సో ముందు వీడియో కొంచెం తక్కువ ఉంది, లెంత్ అయిపోయింది, అందుకని ఇంకో వీడియో పెడుతున్నా. సో అదనమాట. సో ఏంటంటే అండి, కరెక్ట్ అయిన అమ్మాయి, ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేము. మూవ్ ఆన్ అవ్వలేము కాబట్టి లాస్ట్ ఇయర్ ఏమైందంటే ప్రణీత అనే అమ్మాయింది, రిష్కా అనే అమ్మాయింది అని చెప్తే ఆ అమ్మాయి బెటర్గా ఉన్నారు కదా అని చెప్పి నేను అనుకున్నా. బెటర్గా ఉన్నారు కదా జరుగుతుందేమో అనుకున్నా. జరగలేదు. రిష్కా అనే అమ్మాయింది, ఆర్తి అనే అమ్మాయింది అంటే జరగనివ్వలేదు వాళ్ళతో. జరుగుతుందేమో అనుకున్నా. వాళ్ళు ఇంకొకరితో మ్యారేజ్ జరిపించేసి ఫస్ట్ నైట్ చేసుకుంటారు వాళ్ళు, ఇంకొకరితో దెంగించుకుంటారు, టూర్లోకి వెళ్తారు అని ఇన్ఫామ్ చేస్తున్నారు. రీసెంట్గా ప్రణీత ఇంకొకరితో దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేస్తున్నాడు. నేను మాట్లాడట్లేదు, వాడే ఇన్ఫామ్ చేస్తున్నాడు. సో అదేం పచ్చిగా మాట్లాడుతున్నా, లంజలను తిడుతున్నా, అమ్మని అక్కని చెల్లెని తిడుతున్నా, ఈ పొజిషన్కి వచ్చినా అంటే వాడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండో ఒకసారి ఆలోచించండి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే వాటికి సిగ్గు శరం లేదు, వాటికైతే కొంచెం కూడా 1.5 year నుంచి చూస్తున్నాను అన్నమాట వీళ్ళందరినీ. అది అందరి పేర్లు చెప్పిన, దీప్తి సునైనా రెడ్డి, అక్షయ రెడ్డి కస్తూరి, ఇంకెవరు శ్రావ్య రెడ్డి, హర్షిత రెడ్డి, ఇంకెవరు మన రమ్య పసుపులేడి, బన్నీ వాక్స్, వర్షిని వర్మ అంటారు చూడండి ఆ అమ్మాయి, ఇంకొకరు ఇంకా ఉన్నారు విరాజిత, ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు, ఇంకా ఉన్నారు చాలామంది, ఇంకా ఒక 50 మంది దాకా ఉంటారండి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు నాకు పేర్లు గుర్తుకొస్తలేవు అన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నీ. అప్పుడు నేను ఫాలో అవుతూ వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి హెల్ప్ చేస్తే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి, హరాస్మెంట్ చేయడానికి ట్రై చేసిర్రు. వాళ్ళందరూ కూడా నాకు హరాస్మెంట్ చేసిర్రు. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే హరాస్మెంట్ చేసిర్రు, నన్ను కూడా హరాస్మెంట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు 1.5 year నుంచి కూడా. వీళ్ళందరూ నాకు హరాస్మెంట్ చేయడం, నన్ను మెంటల్గా హరాస్మెంట్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. నేను ఒకటే అన్నాను ఫైనల్గా, నేను ఏంటంటే నాకు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోండి, నా వరకు వచ్చినా కూడా నాకు అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళను. ఇంత కరెక్ట్ పర్సన్స్ని రిమూవ్ చేసిర్రు, వాళ్ళకి మ్యారేజ్లు చేసిర్రు, ఇన్ఫామ్ చేసిండు, మ్యారేజ్ చేసి అలా ఫ్రెండ్స్లో మ్యారేజ్ చేసి ఇన్ఫామ్ చేసిండు. సో ఇంత మంచి వాళ్ళని నేను లూజ్ చేసుకున్నా, ఇంత కరెక్ట్ పర్సన్ నేను లూజ్ చేసుకున్నా, నాలెడ్జ్ తగ్గ వాళ్ళని, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలని నేను లూజ్ చేసుకున్నా ఉన్నారని చెప్పి రిమూవ్ చేసిండు వాడు. ఇలాంటి వాళ్ళని నేను వెళ్ళానని చెప్తా ఏ రోజైనా. వాడు వచ్చినా వాడి ముఖం అయితే లేదు అని నమ్మడానికి అలాంటి వాళ్ళని తీసుకోవడానికి. సో అన్నిట్లో బెటర్గా ఉంటే, బెటర్ ఫ్యామిలీ ఉంటే మూవ్ ఆన్ అవుతా, లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతా. అది వాడికి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, ఓసీ కావాలి, రెడ్డి కావాలి, నేనేమో లోవర్ క్యాస్ట్ వాళ్ళని, వరస్ట్ ఉంటే వాళ్ళని చేసుకోవాలా. సో అన్నిట్లో బెటర్ ఫ్యామిలీ బెటర్గా ఉంటే నేను ప్రొసీడ్ అవుతా, లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతా, అంతే. జరగకపోతే అంతే, ఇంకా సింగిల్గా ఉండిపోతా. ఇంకా నా లైఫ్ ఇంతే అనుకొని సింగిల్గా ఉండిపోతా. మరి ఏం చేయాలి చెప్పండి. అన్ని విధాలుగా నాకు వెండిపోట్లు పొడిచిర్రు మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, చైతన్య అనే అమ్మాయి, వీళ్ళందరూ నాకు వెన్నుపోటు పొడిచిర్రు, నాకు ఇబ్బంది పెట్టిరు 1.5 year నుంచి కూడా. ఎన్ని రకాలుగా ప్రచారం చేసిర్రు అంటే కొద్దిగా ప్రచారం చేయడము, నన్ను ఎన్నో రకాలుగా ప్రచారం చేసిర్రు. అయినా కూడా నేను సైలెంట్గా ఉన్నా. ఏదో అమ్మాయి మనసు మారిపోతే మూవ్ ఆన్ అవ్వచ్చు అని సైలెంట్గా ఉన్నా. ఇన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా నేను నోరు మూసుకొని కూర్చుంటే కూడా లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు. నేను అమ్మ నబ్బుతులు ఎప్పుడు తిట్టడం స్టార్ట్ చేసిన స్టేటస్లలో మీరు చూడండి, అమ్మ నబ్బుతులు ఎందుకు తిడుతున్నా అంటే వాడి బిహేవియర్ అట్లా ఉంది. వాడు నాకు ఇన్ఫామ్ చేసే స్టేటస్లలో అట్లా వరస్ట్ పర్సన్స్ కూడా ఇన్ఫామ్ చేస్తున్నాడు. అందుకని నేను అమ్మ నబ్బుతులు తిడుతున్నాను అనమాట వాడిని. సో అది నా పొజిషన్లో ఉండి మీరే ఆలోచించండి. మీరు అందరు నా పొజిషన్లో ఉండి ఆలోచించండి ఒకసారి. నేను లంజలు అనే దాకా వచ్చినా అంటే వాడు నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చిండో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత చీటింగ్ జరిగింది, ఎంత మ్యానిపులేషన్ జరిగింది, ఎంత హరాస్మెంట్ జరిగింది, ఆ మెంటల్గా ఎంత హరాస్మెంట్ చేసింది నన్ను అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీకు అప్పుడు తెలుస్తుంది మీ అందరికీ. నేను వీడియోస్ పెడతలేనండి. నేను రికవర్ అవ్వాలి, స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వాలి, వీటన్నిటి నుంచి రికవర్ అవ్వాలి అని చెప్పి నేను వీడియోస్ పెట్టట్లేదు అన్నమాట. సో అది పెట్టకపోతే రెచ్చిపోతూ ఉన్నాడు. ఇంకా వరస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడం, ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేసి వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోండి. అల్టిమేట్గా బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ ఉంటేనే ప్రొసీడ్ అవుతా. అన్నిట్లోనే చంద్రకళ రెడ్డి కంటే బెటర్. ఇలాంటి అమ్మాయిలను నేను రిమూవ్ చేసేయండి వాడు, చంద్రకళ రెడ్డి అని, ప్రణీత అని, రిషిక అనే అమ్మాయిలని. సో అట్లా బెటర్గా ఉంటే నేను ప్రొసీడ్ అవుతా.
అన్నిట్లోనూ. లేదు అనుకోండి సింగిల్‌గా ఉండిపోతా అంతే ఇంకా.